నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నిమ్మకాయ ఎక్కడ చూసినా కూడా అందుబాటులో ఉంటుంది. ధర అందుబాటులో ఉంది. గ్రామాల్లో పట్టణాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. దీన్ని రకరకాల వినియోగిస్తుంటాం. నిమ్మకాయ నిలవ పచ్చడి చేసుకుంటాం. నిమ్మకాయ రోటి పచ్చడి చేసుకుంటాం. నిమ్మకాయ కారం చేసుకుంటాం. తర్వాత శాకాహారము మాంసాహారంలో కూడా చికెను, మటను, ఫిష్ అన్నిట్లో కూడా నిమ్మరసం పిండుకుంటే దానికి ఒక విశిష్టమైన రుచి వస్తుంది. సాలడ్ ఉంటుంది. క్యారెట్, కీరా దోసకాయ, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసి ఈ పచ్చి వాటి మీద నిమ్మరసం పిండి దాని మీద కొంచెం మిరియాల పొడి వేసి తీసుకుంటాం. పప్పుచారు సాంబార్లో నిమ్మరసం పిండితే చాలా రుచి పెరుగుతుంది. దానివల్ల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అయితే వేడి వేడి ఉన్న పదార్థాల్లో నిమ్మకాయ పిండకూడదు. ఆ విధంగా మనము నిమ్మకాయని చాలా విరివిగా వినియోగిస్తుంటాం. నిమ్మకాయని గోరువెచ్చటి నీళ్ళల్లో లేదా మంచి నీళ్ళలో పిండుకుని తాగుతాం. తర్వాత నిమ్మకాయ సోడా అని నిమ్మకాయ పిండి దాంట్లో సోడా పోసి నిమ్మకాయ సోడా తాగుతుంటారు. దాంట్లో ఉప్పు కూడా వేసుకుంటారు. కొంతమంది నిమ్మకాయ రసంలో ఉప్పు వేసుకుంటే, కొంతమంది నిమ్మకాయ రసం నీళ్ళు ఉప్పు ఉంటే, కొంతమంది నిమ్మకాయ రసము నీళ్ళు పంచదార వేసుకుంటారు. పంచదార వేసుకొని షర్బత్ అనుకుంటారు. అట్లా నిమ్మకాయ రసము వినియోగం అనేది చాలా ఎక్కువే. ఖరీదు కూడా అందుబాటులో ఉండేది. ఈ నిమ్మలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఈ విటమిన్ సి వల్ల మనకు ఔషధ గుణాలు కలిగి ఉన్నది. ఇది నిమ్మకాయ ఆకుపచ్చ రంగులో ఉంటుంది, పచ్చిది. ఇంకోటేమో పసుపు రంగుకు వస్తుంది. ఏది వాడటం మంచిది అంటే ఆకుపచ్చ రంగు దానికంటే కూడా పండి పసుపు రంగుకు వచ్చే నిమ్మకాయ వాడటం మంచిది. దాంట్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత కోసి నిలబెట్టకూడదు, కొయ్యగానే వినియోగించండి. కొంతమందికి ఏం అలవాటు ఉందంటే ఒక చెక్క వాడతారు, ఇంకో చెక్క లోపల దాస్తారు. అట్లా చేయొద్దు. మీరు ఏదైతే ఒక చెక్క వినియోగించారో రెండో చెక్క దాచారో దాంట్లో ఔషధ గుణాలు పోతాయి. కనుక నిమ్మకాయ కోసిన తర్వాత 2 చెక్కలు వినియోగించేయండి. ఇదేం బంగారమేం కాదు, ఇదేం పెద్ద ఖరీదు కాదు. కనుక వాడటం మంచిదే. రోజుకు 2-3 నిమ్మకాయలు వాడినా కూడా మీకు ఎటువంటి నష్టం రాదు, శరీరానికి హాని కలిగించదు. ఈ విటమిన్ సి వల్ల చర్మ సౌందర్యం, చర్మము నిగనిగలాడుతూ ఉంటుంది, పగలదు. ఈ ముఖ్యంగా యువకులకు విటమిన్ సి చర్మ సౌందర్యానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఏదైనా గాయమైనప్పుడు త్వరగా పుండు మానాలంటే విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే విటమిన్ సి కొల్లాజెన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేసి అది పుండు మానడానికి ఉపయోగపడుతుంది. ఇక విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ రాకుండా చేస్తుంది. శరీరం లోపలికే కాదు, చర్మం మీద కూడా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ రాకుండా చేయగలిగే గుణం ఉంది విటమిన్ సికి. ఇక పళ్ళ దంతము పైన ఉండే చిగుళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది విటమిన్ సి. చిగుళ్ళ నుంచి రక్తం రాదు, చిగుళ్ళ నుంచి చీము రాదు. ఆ విధంగా దంత సంరక్షణ కూడా ఉపయోగపడుతుంది విటమిన్ సి. ఈ నిమ్మరసం తీసుకుంటే జీర్ణ ప్రక్రియ చక్కగా సాఫీగా జరుగుతుంది. ఈ నిమ్మరసం తీసుకున్న నిమ్మకాయ తిన్న అసిడిటీ వస్తుంది, గ్యాస్ వస్తుంది అంటారు. అది వాస్తవం కాదు. దీనివల్ల గ్యాసు, అసిడిటీ రాదు. అది అపోహ మాత్రమే. ఎవరికైతే మలబద్ధకం ఉందో ఈ నిమ్మకాయ వినియోగం వల్ల మలబద్ధకము కూడా బాగా తగ్గిపోతుంది. మలబద్ధకం తగ్గిపోతే మొలలు, అరిచెమొలలు, మూలశంక, పైల్స్ ఉండవు. ఈ మధ్యకాలంలో గత 15 నెలలుగా మనం మహమ్మారి బారిన పడ్డాం. ఈ మహమ్మారి రాకుండా రోగ నిరోధక శక్తి పెంచడానికి నిమ్మకాయలు రోజు 2-3 వాడమంటున్నారు. మహమ్మారి వైరస్ మనలో ప్రవేశించిన తర్వాత కూడా చికిత్సలో భాగంగా విటమిన్ సి నిమ్మకాయలు వాడమంటున్నారు. తగ్గిన తర్వాత కూడా త్వరగా కోలుకోవడానికి నిమ్మకాయలు, విటమిన్ సి వాడుతున్నారు.
ఈ మహమ్మారి కూడా అన్ని విధాల రాకుండా వచ్చిన తర్వాత వచ్చి తగ్గిన తర్వాత కూడా ఈ నిమ్మకాయలు వినియోగించమని శాస్త్ర పరిశోధనలు మనకు సలహా ఇస్తున్నాయి. ఈ నిమ్మకాయ మనం పచ్చడి చేసుకుంటాం, నిలవ పచ్చడి. నిలవ పచ్చడి చేసినప్పుడు పైన ఉన్న తొక్కు కూడా తినేస్తాం మనం. ఆ తొక్కులో పీచు పదార్థం ఉంటుంది. నిమ్మకాయ నిలవ పచ్చడి చేసినప్పుడు ఆ తొక్కు తినటం ద్వారా దాంట్లో పీచు పదార్థం ఉంటుంది. ఆ పీచు పదార్థము జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరణ చేస్తుంది. ఆ విధంగా ఆ పీచు పదార్థము కొంతవరకు బరువుని కూడా, స్థూలకాయాన్ని నియంత్రించడానికి కూడా దోహదపడుతుంది. నిమ్మకాయలో ఉండే పొటాషియం, ఈ పొటాషియము రక్తపోటు బీపీని నియంత్రించడానికి దోహదపడుతుంది. ఇదే పొటాషియము గుండె కండరాల యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. నిమ్మకాయలో మెగ్నీషియం ఉంది. ఆ మెగ్నీషియము కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. మన శరీరంలో నరాల యొక్క పనితీరును మెరుగుపరిచి అరిచేతులు, అరికాళ్ళు, తిమ్మిర్లు, మంటలు రాకుండా చేస్తుంది. ఇదే కాకుండా మెదడులో ఉండే కణజాలము బాగా పనిచేసే విధంగా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెంచటం, సమయస్ఫూర్తిని పెంచటం జరుగుతుంది ఈ మెగ్నీషియం వల్ల. అదే మెగ్నీషియం వృద్ధులు వాడితే మతిమరుపు జబ్బు, దాన్ని డిమెన్షియా అంటారు. మరొక వృద్ధులకు వచ్చే జబ్బు ఆల్జీమర్స్ అనే జబ్బు. ఆ వృద్ధాప్యంలో వచ్చే మెదడు కణజాలము సరిగా పనిచేయక వచ్చే జబ్బులు కూడా నివారించే అవకాశము ఈ నిమ్మలో ఉండే మెగ్నీషియం వల్ల జరుగుతుంది. రక్తంలో ఉండే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని ఈ నిమ్మరసం వాడేవాళ్ళు తగ్గుతుంది. తగ్గటం వల్ల గుండెపోటు, హార్ట్ అటాకు, పక్షవాతము రెండు రాకుండా కాపాడుతుంది. ఇక మూత్రపిండంలో రాళ్ళు వేసవిలో ఎక్కువగా కనపడుతుంటాయి. వేసవిలో చర్మం నుంచి నీరు ఎక్కువగా ఆవిరైపోతుంది. వేసవిలో మూత్రము బాగా చిక్కబడిపోతుంది. ఈ కిడ్నీలో మూత్రపిండంలో రాళ్ళు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ నిమ్మరసం ఎక్కువగా తీసుకునే వాళ్ళకి మూత్రపిండంలో రాళ్ళు వచ్చే అవకాశం తక్కువని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కొంతమంది నిమ్మరసం తాగితే జబ్బు వస్తుంది, జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, పడిశం పడుతుంది, గొంతు నొప్పి అనే అపోహలు ఉన్నాయి. కేవలం అపోహలే. ఈ నిమ్మరసంలో ఉండే విటమిన్ సి వల్ల గొంతు నొప్పి, దగ్గు, పడిశము, సైనస్సు, టాన్సిల్స్, ఆస్తమా ఇవన్నీ కూడా పరార్. కనుక విటమిన్ సి, దీంట్లో నిమ్మలో ఉండే విటమిన్ సి ఈ శ్వాసకోశ వ్యాధులను రాకుండా కాపాడుతుంది. ముక్కు నుంచి చీమిడి కారుతూ ఉంటుంది. ఆ ముక్కు కారుతున్న వాళ్ళకి, తుమ్ములు అదే పనిగా వస్తున్న వాళ్ళకి, దగ్గుతున్న వాళ్ళకి, ఇవన్నీ కూడా ఈ సమస్యల పరిష్కారము విటమిన్ సి, నిమ్మలో ఉండే విటమిన్ సి. వేసవి వడదెబ్బ తగలకుండా ఉండాలంటే నిమ్మకాయని నీళ్ళలో వేసి తాగితే వడదెబ్బ తగలదు. కొంతమంది బరువు తగ్గాలనుకుంటారు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు నిమ్మరసాన్ని, నీళ్ళు, తేనె, గోరువెచ్చని నీళ్ళు కానీ మామూలు నీళ్ళు కానీ తేనెలో కలిపి అది తాగటం వల్ల గణనీయంగా బరువు తగ్గుతున్నట్టు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. తర్వాత కొంతమంది తరచూ మానసిక ఒత్తిడి గురవుతారు. మానసిక ఒత్తిడి గురైనప్పుడు యోగా, ప్రాణాయామము, ధ్యానంతో పాటు ఈ నిమ్మరసం కూడా, నిమ్మకాయ వినియోగం పెంచితే ఆ టెన్షన్లు తగ్గుతాయి. ఇక కీళ్ళ నొప్పులు 45-50 ఏళ్ళు అయ్యేసరికి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఈ నిమ్మరసం వినియోగం వల్ల ఈ వృద్ధాప్యంలో వచ్చే ఎముకలు, కీళ్ళ సమస్య అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. జీర్ణాశయంలో ఇనుము రక్తంలో ప్రవేశించాలంటే
విటమిన్ సి అవసరం. కనుక నిమ్మరసం తీసుకుంటే మనము తీసుకున్న ఆకుకూరలు, పాలకూర, తోటకూర, బచ్చల కూర, వీటన్నిట్లలో కూడా ఆకుకూరలో ఐరన్, ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఆ ఇనుము రక్తంలో ప్రవేశించడానికి విటమిన్ సి అవసరం. తర్వాత కొంతమందికి రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నదాన్ని దాన్ని గౌట్ అంటారు. ఆ గౌట్ ఉన్న వాళ్ళకి కాలి బొటన వేలు దగ్గర వాపు, నొప్పి ఉంటుంది. ఈ గౌట్ అనే కీళ్ళవాతం ఉండేవాళ్ళు ఈ నిమ్మరసం ఎక్కువగా వినియోగించినప్పుడు ఆ కీళ్ళవాతం, గౌట్ అనే కీళ్ళవాతం కూడా తగ్గుతుంది, యూరిక్ యాసిడ్ లెవెల్ కూడా తగ్గుతుంది రక్తంలో. కనుక ఇన్ని ఔషధ గుణాలుండి మనకి ప్రతిరోజు అందుబాటులో ఉండి సంవత్సరం పొడుగున అందుబాటులో ఉండే నిమ్మరసం, నిమ్మని మీకు నచ్చిన విధంలో తీసుకోండి. దానివల్ల 2 అపోహలు ఉన్నాయి. దానివల్ల శ్వాసకోశ సమస్యలు అనే అపోహ ఉంది, అది కరెక్ట్ కాదు. ఇంకోటి నిమ్మ వాడితే గ్యాస్ట్రిక్ వస్తుంది, అసిడిటీ వస్తుంది అని ఇంకొక అపోహ, అది కూడా వాస్తవం కాదు. మీరు వాడి చూడండి. నీళ్ళతో తాగుతారా, లేదు కూరల్లో వేసుకుంటారా, పచ్చడి తింటారా, మీరు షుగర్ కలుపుకుని తాగుతారా, ఉప్పు వేసుకుని తాగుతారా, సోడాతో తాగుతారా, మంచినీళ్ళతో తాగుతారా, మీ ఇష్టం. కానీ సోడాతో తాగితే ఏమవుతుందంటే అది గ్యాసు. ఆ సోడాతో తాగినప్పుడు లోపలికి పొట్టలోకి వెళ్ళిపోయి మళ్ళీ గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతుంది. ఈ విధంగా సోడా కాకుండా మంచినీళ్ళు, గోరువెచ్చని నీళ్ళతో తీసుకోండి. ఆ విధంగా మనము దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ 2-3 నిమ్మకాయలు ప్రతిరోజు వినియోగించటం చాలా ఆరోగ్యకరం, శ్రేయస్కరం. మనం పెరుగన్నం తినేటప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడి ఎంతో మనం ఇష్టంగా తింటారు. నిమ్మకాయ పచ్చడి, పెరుగన్నం చాలా బాగా మంచి కాంబినేషన్. ఈ విధంగా నిమ్మకాయ వినియోగాన్ని పెంచి రోగ నిరోధక శక్తిని కలిగి హాస్పిటళ్లకు, డాక్టర్లకు దూరంగా ఉండు సహజ సిద్ధంగా ఉండే ఈ నిమ్మకాయ మనకు దేవుడిచ్చిన వరం. ఏ సీజన్లో అయినా, ఏ ప్రాంతంలో అయినా ప్రతిరోజు మనకు అందుబాటులో ఉండే నిమ్మని ఎల్లవేళలా మన 365 రోజులు వినియోగించడం ద్వారా ఆరోగ్యంగా